క్యాడర్స్ లో ఎలాంటి రియాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేశారు? నేను ఫస్టే చెప్పాను వెంకటకృష్ణ గారు, ఇంతకు ముందు కొత్తగా బీజేపీ తెలుగుదేశం కలిసి ఉంటే లేదా జనసేన కలిసి పనిచేస్తే ఇది వీళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు, వీళ్ళు ఎప్పుడు కలిసి ఏమవుతుంది. అసలు ఆల్రెడీ మేము 2014లో చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి పబ్లిక్ లో ఒక పాజిటివ్ గానే వెళ్తుంది, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇక్కడ క్వశ్చన్ ఎవరికంటే వైసీపీకే. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు నామినేషన్లు వేసుకునే పరిస్థితి దాకా వచ్చే పరిస్థితి నాకు నిన్న మొన్న చూస్తా ఉంటే అందరూ కాడి కింద పడేసి ఇంకా మనం చేయగలిగేది ఏమీ లేదు అనే పరిస్థితి వెళ్ళిపోతా ఉన్నారు ఇవాళ. కారణం ఒకటే, వాళ్ళు చేసిన అవినీతి పనులు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి జనాలు మోసపెట్టడం అవ్వచ్చు, రాజధాని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాంతీయ విభేదాలు కల్పించడం అవ్వచ్చు, లేదా మద్యపానం అని చెప్పి ఆ ఎలక్షన్లకు నేను అది చేయకుండా రానని చెప్పి వాళ్ళ ఎలక్షన్ ముందు ఏ విధంగా వెళ్తారండి ఇవాళ. అందుకని జనాల్లో పాజిటివ్ గా డిస్కషన్ బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఢిల్లీలో మా మేడం గారు వెళ్ళిన తర్వాత నాకు నిన్న నుంచి అన్ని పార్టీలు రకరకాల వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మేడం గారు ఎప్పుడు వస్తున్నారు, ఢిల్లీ నుంచి మీ ఎప్పుడు వస్తున్నాయి అని పాజిటివ్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రేపు 3వ సారి మోడీ గారు డెఫినెట్ గా వస్తారు. ఆ మోడీ గారు వచ్చిన తర్వాత 100% మనం గనక చూసినట్లయితే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోలేకపోయింది, ఎంత ప్రయత్నం చేసినా కూడా, ఎంత డెవలప్ చేద్దామన్నా కూడా వీళ్ళకి కనీసం 10% డబ్బులు కూడా కట్టకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మోడీ గారు వస్తే ఒక మంచి కూటమి వస్తుంది. ఆ కూటమి అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సామాజిక స్పృహ, కాస్త అవినీతి అలాంటి ఆలోచన లేని వ్యక్తి. అదే విధంగా ఈ రాష్ట్రంలో మీరు కనుక చూస్తే మోడీ గారంటే బాగా అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇవాళ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ టీంలో ఉన్నారంటే దానికి డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది. జనసేన బీజేపీ ఈ 4-5 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు కలిపి కూడా చేశాం, ఎక్కడ నెగిటివ్ రియాక్షన్ లేదు. డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అన్నిటికంటే వైసీపీ వాళ్ళు మీరు చూడండి, రేపు సాయంత్రానికి ఎప్పుడో రేపు ఎల్లుండి అమావాస్య, 2 రోజులు వస్తుంది అమావాస్య అవగానే బ్రహ్మాండమైనటువంటి మళ్ళా అక్కడి నుంచి నిలబడి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి మళ్ళా పూర్ణచంద్రుడు ఏ విధంగా వస్తాడో ఆ విధంగా మనకి చంద్రుడు ఏ విధంగా మంచి వెలుగునిస్తాడు. కాదు, పూర్ణచంద్రుడు ఎలా వస్తాడో చంద్రబాబు నాయుడు ఎలా వస్తాడా? చంద్రుడు అంటే నేనేమంటానంటే కాదు అట్ట అనుకుంటే సూర్యుడు ఉన్నాడు కదా అక్కడ, మన మోడీ గారు అట్ట అనుకుంటే మీరు, నేను అనేది అది కాదు. అమావాస్య రేపు ఎల్లుండి నేను చెప్తున్నా నేను. ఆ తర్వాత నెలపోటు స్టార్ట్ అయింది మనకి ఈ రాష్ట్రానికి. డెఫినెట్ గా మీరు ఒక్కరి భాష చెప్పకండి, నేను చెప్పింది ఒక యాంగిల్ మీరు ఇంకోసారి. సో మనకి ఆ సూర్యుడు లాంటి మోడీ గారు ఉన్నారు. డెఫినెట్ గా మంచి ఈ రాష్ట్రానికి మంచి జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఆయన కాబట్టి మనం ఇవాళ జనాలు అంతా బాగానే ఉంది, పాజిటివ్ గానే ఉంది. దాని గురించి నెగిటివ్ అక్కడ లేదండి.